ఆరోగ్యమును బట్టి, బలమును శక్తిని బట్టి, ప్రభువా సంతోషమును సమాధానమును బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఈ ఆరాధన కుడికులు తండ్రి, ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రి నిన్ను ఆరాధించగలిగే భాగ్యమును మీరు మాకు ఇచ్చినారు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో తండ్రి నాయన మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం నాయన, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. తండ్రి నీ మాటల కొరకే వేచి ఉన్నాం ప్రభువా. మీ జీవము గల మాటలు, మీ సత్యమైన మాటలు, మీ బలమైన మాటలు భూమి ఆకాశములు గతించిపోయినా గతించినటువంటి నీ శ్రేష్టమైన మాటల ద్వారా అందరితో మీరు మాట్లాడిన ఆయన మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి నీ మాటలు విన్నా మా అందరి హృదయంలో ప్రభువా, మీ వాక్యమునకు చోటిచ్చి నీ మాటలను మా హృదయంలో చేర్చుకుని ప్రభువా, మా తండ్రి నీ మాట ప్రకారముగా మేము నడుచున్నట్లుగా, నీ మాటను బట్టి మీ క్రియ జరిగించినట్లుగా, నీ మాట ప్రకారము మా తండ్రి నీ మాట ప్రకారం మేము నడుచుకునే విధానం మాకు నేర్పించమని, మీ వాక్యము చేత మమ్మల్ని అభిషేకించమని, నిలువబడిన నన్ను వింటున్న నీ బిడ్డలను మమ్మల్ని అందరూ కూడా ప్రభు మీ చేతులు సమర్పించుకుంటూ మా ప్రభు అయిన మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో సమర్పించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చోండి దయచేసి. గత అటు తిరగొద్దు. గత వారము మనము నేర్చుకున్నటువంటి పాఠము, దేవుడు నోవాహుతో ఏమి చెప్పాడు, నోవాహు ఏం చేశాడు. అదే శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. దేవుడు నోవాహుతో ఏం చెప్పాడు, ఈ భూమి అంతటికి మీదకి జలప్రళయాన్ని రప్పించబోతున్నాను, నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడును సిద్ధము చేసుకో. దాన్ని ఎలా సిద్ధం చేయాలో, దేనితో చేయాలో, ఎలా చేయాలో అన్నీ కూడా వివరించాడు దేవుడు. అక్కడ చెప్పడం మాత్రమే కాదు, ఎలా చేయాలా, ఇలా కీలుపు ఇలా అన్ని విషయాలు కూడా, ఎక్కడ కిటికీలు పెట్టాలా, ఎన్ని అంతస్తులు పెట్టాలా, అన్ని విషయాల గురించి నోవాహుతో దేవుడు చెప్పినట్లుగా మనం చూసాం, బైబిల్లో చూసాం. దీనికి అంతటికీ మూల కారణం ఏంటంటే దేవుని మాట జీవమైనది, దేవుని మాట బలమైనది, దేవుని మాట ఆయన నోట నుండి వచ్చే మాట బ్రతికిస్తుంది, ఆయన నోట నుండి వచ్చే మాట నీకు ఆరోగ్యం ఇస్తుంది. ఆయన చెప్పే మాటను బట్టి నువ్వు నడుచుకోగలిగితే, ఆయన చెప్పే మాట విధానమును గురించి నువ్వు ఆలోచించి ఆ మాటను నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని, ఇది నా దేవుడు నాతో చెప్పిన మాట కదా అన్న విశ్వాసము నిజంగా నీకు కలిగి ఉంటే, ఆయన చేసిన ఉపకారములను నువ్వు గుర్తు చేసుకుంటూ, ఇన్ని మేలును చేసినటువంటి దేవుడు ఆయన చెప్పిన మాటను బట్టి నేను నడుచుకుంటే, ఆ మాటను బట్టి దేవుడు నన్ను బహుగా దీవిస్తాడు, బహుగా నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన ఉన్నతమైనటువంటి స్థలములలో నన్ను నిలువబెడతాడు, ఆయన చాటున నన్ను మరుగు చేసుకుంటాడు, భద్రపరుచుకుంటాడు అన్న విశ్వాసం నీకు కలిగి ఉండాలని దేవుడు ప్రతి క్షణము కూడా, ప్రతి సమయంలో కూడా దేవుడు తన వాక్యము ద్వారా నీతో, నాతో, మన అందరితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. గమనించండి ప్రియులారా, నోవాహుతో దేవుడు అన్నాడు, ప్రపంచమంతా చూసినప్పుడు ఈ తరం వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఎదుట నేను చూచితిని. ఆదికాండము 7వ అధ్యాయం అన్నాడు కదా, నీవే ఈ తరం వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతులను నిన్ను చూశాను అంటున్నాడు దేవుడు. ఎందుకని? దేవుని మాట ప్రకారము నోవాహు నడుచుకుంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆయన రక్తము చేత కడగబడినటువంటి వ్యక్తివి నీవు. ఆయన రక్తము చేత నిన్ను అభిషేకించున్నాడు. ఆయన తన విలువైన రక్తమును, నిర్దోషమైన రక్తమును, నిష్కలంకమైన రక్తమును, పవిత్రమైన రక్తమును నీ కొరకు కార్చాడు. ఆయన నీవు చావవలసినటువంటి స్థలంలో ఆయన చనిపోయాడు, నీవు మరణించవలసిన స్థలంలో ఆయన మరణించాడు. ఎందుకని? నిన్ను తన సొత్తుగా చేసుకోవడానికి, నిన్ను తన వస్తువుగా చేసుకోవడానికి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో నేను ఏర్పరచుకున్నాడు. ఆయన క్రీస్తుగా రావడానికి ముందే క్రీస్తుగా రావడానికి నిర్ణయించుకొని
ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉన్నాడు. ఆయన ఆ మహిమతో వస్తే ప్రపంచమే మలినమైపోద్దని, పంచభూతములు మహాభేదముతో లయమైపోతాయని దేవుడు ముందుగానే ఆలోచించి ఈ భూమి మీదకి ఆయన అడుగు పెట్టడానికి, క్రీస్తుగా రావడానికి ముందుగానే నిర్ణయించుకొని ఆ క్రీస్తులో నిన్ను, నన్ను, మనందరినీ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆయన ఆమేన్. గమనించిన ప్రియులారా, అందుకని దేవుడు ఏం చెప్పాడు నోవాహుతో అంటే, వాడని ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసుకో అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పిన పనిని నోవాహు చేస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి పిల్లలు. గమనించండి, నోవాహు దేవుడు చెప్పిన పనిని చేశాడు. ప్రపంచమే, పర్వతములు మునిగిపోయాయి, ప్రపంచమే తుడిచిపెట్టబడినా కూడా ఒక్క నోవాహు కుటుంబం మాత్రమే ప్రపంచంలో నేరస్థాపన చేసింది. ప్రపంచంలో నిలవబడగలిగిన కుటుంబం ఏదంటే ఒక నోవాహు కుటుంబం ఒకటే. ఆ కుటుంబము 8 మంది మాత్రమే రక్షణ పొందారు. ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు. ఎందుకు చెప్తున్న విషయం అంటే, దేవుని మాట జీవమై ఉంది, ఆయన మాట బలమైనది. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ నా మాటలు ఏమాత్రంలో గతించవు అని చెప్పాడు యేసయ్య. కాబట్టి పిల్లరా, దేవుడు చెప్పిన మాటను బట్టి మనం నడుచుకోగలిగితే, వాక్యము నీకేం చెప్తుందా, వాక్యము నీకేం బోధిస్తుందా నువ్వు అనుసరించగలిగితే, ఇది నా మేలు కొరకే, ఇది నా జీవితాన్ని సరిచేసుకోవడానికి, ఇది నా బ్రతుకును మార్చుకోవడానికి దేవుడు నాకు చెప్పేటువంటి మాట, దేవుడు నాకు తెలియచేస్తున్నాడు. నేను వేసే తప్పుడులను బట్టి, నేను చేసేటువంటి పొరపాటులను బట్టి, నేను చేసేటువంటి చెడ్డ సహవాసాలను బట్టి దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అన్న విశ్వాసం నీకు కలిగి ఉంటే నిజంగా నువ్వు దేవుని బిడ్డవే. దేవుని మాటకు లోబడితే నువ్వు దేవుని బిడ్డవే. గమనించండి, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ప్రకృతిని అంతా వేసి, ఏదైనా తోటను వేసి, తోటలో కావాల్సినటువంటి చెట్లు ఫలాలు పెట్టేసి అవన్నీ మీరు తినండి, ఆ ఒక్కదాన్ని మాత్రం ముట్టద్దు అన్నాడు. అంతే. ఆ ఒక్క మాటకి కట్టుబడి ఉండలేకపోయింది. ఆ ఒక్క మాటకి దేవునికి విధేయత చూపించలేకపోయింది. రాహాబు గారు దేవుని మాట విన్నది, ఇశ్రాయేలీయుల జాబితాలో చేర్చబడ్డది. అర్థమైందా? నయోమి వినలేదు, దేవుని మాట వినలేదు. రూతు విన్నది దేవుని మాట, దేవుని బిడ్డల పక్షాన్ని చేర్చబడింది, అన్యురాలు చేర్చబడింది. నోవాహు దేవుని మాట విన్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు.